భాషా శాస్త్రోపాధ్యాయులుగా పనిచేస్తూ కాలం పనిచేసిన తర్వాత ఈ పదవీ విరమణ ఈ సమావేశానికి ఆహూతులైనటువంటి పెద్దలందరికీ కూడా స్వాగత సుమాంజలులు సమర్పిస్తూ, అలాగే విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ అంటారు. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా PDO విజయలక్ష్మి మేడం గారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారికి మన పాఠశాల ఉపాధ్యాయులైనటువంటి ప్రధానోపాధ్యాయులైనటువంటి విజయలక్ష్మి గారిని సన్మానించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. అలాగే మరి ఈనాటి థ్యాంక్ యూ సార్. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గవర్నమెంట్ హై స్కూల్ అనా మన వెంకటరెడ్డి సార్ గారు మనందరికీ బాగా సుపరిచితులు. వారు కూడా రావడం చాలా అదృష్టం. థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమాన్ని గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈశ్వర్ రెడ్డి సార్ గురించి చెప్పడం మేము చేసిన 5 ఇయర్స్ సార్తో స్పెండ్ చేసాము. సార్ అసలు ఎప్పుడు మ్యాప్ డ్రాయింగ్ కూడా చాలా సార్లు మీకు ప్రాక్టీస్ చేపిస్తుంటారు కదా. అయితే సార్ దగ్గర ఒకటి నేర్చుకోవాలంటే అసలు సారు మేమే ఇప్పుడు ఇంకా అలసిపోయినాము, మేము ఏం చేయలేము, కాళ్ళు నొప్పులు అన్నీ అంటాము. కానీ సార్ ఇప్పటికీ కూడా మంచిగా ఇలాగే ఉండాలని లైఫ్లో కూడా హెల్తీగా అందరికీ ఇంకా సేవ చేస్తూ పిల్లల్ని మంచిగా చెప్తూ ఉండాలని దేవుడు సార్కి అదిగా ఆయుష్ ఇచ్చి మంచిగా ఇంకా హెల్త్ ఇచ్చి మంచిగా సార్ కొడుకు దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సుబ్బారావు సార్ గారు సార్కి సన్మాన పత్రం ఒకటి రాశారు. సార్ అది చదువుతారు. ఎందుకంటే సూర్యుడు ఉదయించడం 1 నిమిషం లేట్ కావచ్చేమో, కానీ కాచిగూడ ప్రభుత్వ పాఠశాలలో అడుగు పెట్టడం 1 నిమిషం కూడా లేట్ కాదు. అలాంటి సమయ పాలకులు మనం విస్తరిస్తారు. ఇదంతా మనం వర్తించలేనటువంటి విషయం. అట్లాంటి వారి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు, కోకొల్లలు. మరి అటువంటి వారు నిజంగా ఈరోజు పదవి విరమణ చేస్తున్నారంటే నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. కానీ మొదటి ప్రయోగం ఈశ్వరుడు మన వీరేష్ సారు ఏం చేశారంటే మీతో కూడా సార్తో కూడా మీకు అనుబంధం ఉంది, తప్పకుండా ఒక 2 మాటలు రాయమంటే పదవి విరమణ సన్మాన పత్రాన్ని రాసే అదృష్టం నాకు కూడా లభించింది. నేను కూడా ఒక 2 మాటలు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. పదవీ విరమణ సన్మాన పత్రం. శ్రీరస్తు శుభమస్తు. చదువుల తల్లి ముద్దు బిడ్డకు అక్షర నీరాజనం. శ్రీయుత మలికిరెడ్డి ఈశ్వరెడ్డి గారి పదవీ విరమణ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు
మిత్రులు, అభిమానులు సాదరంగా సమర్పించే అక్షర నీరాజనం. రత్నాల పురిటిగడ్డ అయిన రాయలసీమలోని వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దముడియం మండలం నాగరాజుపల్లి అను జనపదాన 20వ తారీఖు ఆగస్టు 1963న జన్మించారు. పుణ్యమూర్తులైనటువంటి మలికిరెడ్డి రామిరెడ్డి, లక్ష్మీ దంపతుల నోముల పంటగా పుట్టారు. మలికిరెడ్డి వంశాన మత్సలేని చంద్రునిగా ఆవిర్భవించారు. ప్రాథమిక విద్య 1 నుండి 5వ తరగతి వరకు యూపీఎస్ స్వగ్రామమైన నాగరాజుపల్లిలో, ఉన్నత విద్య 6 నుండి 10వ తరగతి వరకు మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దముడియం నందు విద్యను అభ్యసించారు. కళాశాల విద్య అయినటువంటి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జమ్మలమడుగు నందు, బీఎడ్ కర్నూలు నందు పూర్తి చేశారు. రాయలసీమ ప్రాంతంలోని ఆనాటి పరిస్థితులు, వనరులు ఎండమావుల్లా ఎక్కిరించిన అలుపెరగని చదువుల తల్లి భవన సోపానాల మీదుగా కదిలి వెళ్ళారు. అవరోధాల శల్యాలను గులాబీలుగా మార్చుకుంటూ అపూర్వమైన విద్యను సాధించి ఉపాధ్యాయ శిక్షణ ముగించుకొని భావితరాల కోసం అధ్యాపక వృత్తిలో ప్రవేశించారు. ఉపాధ్యాయుడిగా 7 జూలై 1989 సంవత్సరమున దోమలగూడలోని పిఆర్ విద్యాలయం నందు ప్రారంభించారు. 2000 సంవత్సరం నుండి 2009 వరకు గవర్నమెంట్ పిఆర్ విద్యాలయ ఉన్నత పాఠశాలలో మీ సేవలు అందించారు. ఆ తర్వాత 2010 సెప్టెంబర్ 14 వరకు సెయింట్ పీటర్ హై స్కూల్లో మీరు విద్యార్థుల ప్రగతికి పాటుపడ్డారు. మీ సేవలకు ప్రతిఫలంగా 2010 సెప్టెంబర్ 15వ తేదీన స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొంది కళాశాల ఉన్నత పాఠశాలలో చేరి విద్యార్థుల ఉన్నతికి దోహదపడ్డారు. 31/2018 భాగంగా మన కాచిగూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరి పదవీ విరమణ పొందు 31/8/2024 అను నేటి వరకు సుదీర్ఘకాలం అనుపెరగకుండా ఉపాధ్యాయుగా విశేషమైన సేవలు అందించారు. బాల్యంలో దీపం వెలుగులో చదువుకున్న నేడు దీపస్తంభంలో ఎదిగారు. విద్యార్థుల జీవితంలో ప్రభాకరుని వంటి కాంతిరేఖలు నింపారు. జ్ఞానదానము చేసి విజ్ఞాన జ్యోతిగా మారారు. చరిత్ర పాఠాలు చెప్తూ విద్యార్థుల చరిత్రనే ప్రభావితం చేశారు. సుమారు 35 సంవత్సరాల పాటు నల్లబల్లపై గీసిన ప్రతి గీత విద్యార్థుల జీవితాలకు జీవన గీతిక అయ్యిందనడంలో సందేహం లేదు. మీ భాగస్వామి అయిన మలికిరెడ్డి లక్ష్మి పతికి తగిన సతిగా మీ జీవన గమనంలో విజయ పరంపరలో తోడు నీడగా ఉంటూ మీ కుమారుడు సాయి కిరణ్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా విజయ పథంలో ముందుకు నడిపిస్తున్నారు. సమయ పాలనకు మారుపేరుగా, విజ్ఞాన ఖనిగా, విద్యార్థులకు జీవన జ్యోతిగా, ఉద్యోగ జీవితంలో మచ్చలేని చంద్రుడిగా ఉంటూ రారాజుల చరిత్రను చెప్తూ మహారాజుగా వెలుగొందారు. మన పాఠశాల విద్యకు విశేషమైన సేవలు అందించిన మీరు ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉంటూ ఎదుటి వారి మనలను చిరునవ్వుతో అందుకుంటున్న మీకు మా అందరి హార్దిక శుభాభినందనలతో ఈ పదవీ విరమణ అనంతరం మీకు ఆయురారోగ్యాలతో సుఖమయ జీవనం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇట్లు ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ విద్యార్థి బృందం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాచిగూడ, హైదరాబాద్. ఈ మంత్ రిటైర్ అయిపోతున్న ఈశ్వరెడ్డి సార్ దంపతులు ఇక్కడికి ఇచ్చేసిన టీచర్స్ అందరికీ స్టూడెంట్స్, ఆఫీసులు, ఒక్క మాటలో చెప్పాలంటే మన ఈశ్వరెడ్డి సార్ ఇప్పుడే రిటైర్ అయిపోతున్నా అనుకుంటున్నాను, కానీ ఇంకో మన గవర్నమెంట్కి ఒక 5 years ఎక్స్ట్రా ఇస్తే ఆయన మన స్కూల్లోనే ఇంకో 5 years పనిచేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇంకా ఓర్పు సహనం కదా ఉపాధ్యాయుడిగా ఆయన నేను వచ్చి సెప్టెంబర్లో ఇక్కడికి వచ్చినాను. చాలా తక్కువ కాలంలో ఆయన విషయంలో ఏం చెప్పాలనుకున్నా, ఆయనకున్న ఓర్పు సహనం, ఏ పనిలో ఏదైనా ఒక పని అలాట్ చేసామంటే
అనిపిస్తుంది. ప్రతి నిమిషం కూడా స్కూల్ అవర్స్లో ఒక్క నిమిషం కూడా ఆయన వెయిట్ చేసేవాళ్ళం. ఏదో ఒక దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేస్తూనే మా అందరికీ పెద్ద దిగుగా, మా ఆర్టిగ్రాఫ్ స్కూల్ పెద్ద దిగుగా ఉండి మమ్మల్ని అందరినీ నడిపించిన వ్యక్తి మన ఈశ్వరెడ్డి సార్. ఇంకొక విషయం, ఇంకా వాళ్ళకి ఇప్పుడు రిటైర్ అయిపోతున్నారు సార్. రిటైర్ అయిపోయినా కూడా ఆయన తర్వాత కూడా ఎంత ఉత్సాహంతో, ఎంత ఉల్లాసంతో, ఆరోగ్యాలతో, మంచి సుఖ సంతోషాలతో ఆయన జీవితంతో కొనసాగించాలని కోరుకుంటూ వాతావరణం చాలా చల్లగా ఉంది, బయట వర్షం వస్తుంది. సో సాయి రెండే మాటలు మాట్లాడతాను నేను. ఈజ్ వెరీ పంక్చువల్, రెగ్యులర్ టు స్కూల్. ఆల్మోస్ట్ చాలా లీవ్ పెట్టాడు, ఖచ్చితంగా స్కూల్కి వస్తాడు. సో అందరితో యాక్చువల్గా మేము సార్ చిన్నవాళ్ళము, చాలా మర్యాద ఉంటాడు అందరితో. పడుకులు సార్ అని, అన్న అని చాలా రెస్పెక్ట్ దాన్ని సార్ దగ్గర తెచ్చుకున్నాము. సో సార్ గురించి మాట్లాడాలంటే ఒక కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంటుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. సారు ఈరోజు ఇక్కడ కూర్చోగలిగిందంటే సార్ గారి మేనమావ. ఆయన ఉన్నాడంటే ఆయన లైఫ్ అంటే ఆయన ఉన్నాడు అని సార్ మాకు చెప్పేవాడు. ఆయన లైఫ్ని నాకు ఇచ్చినాడు. అంటే ఆ రోజుల్లో కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండేదంటే అక్క పిల్లలు, అన్న పిల్లలు ఇక్కడ కాపాడుకునేవాడు. వాళ్ళు ఎక్కడో ఊళ్ళలో ఉంటే వాళ్ళకి తీసుకొని చదివించుకునేవాడు ఎక్కడో పెట్టుకొని. ఈరోజు ఆ పరిస్థితి, మన పిల్లలు మనకు గొడవ, మన పిల్లలు కూడా హాస్టల్ వేసుకుంటాం. ఆ రోజు ఎట్లా సిచ్యువేషన్ అంటే అక్క పిల్లలు, అన్న పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఊళ్ళో ఉంటే ఎట్లా ఇక్కడ బాగుంటుంది వాతావరణం అన్నీ చదివిస్తారు. వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం కావచ్చు, అన్ని సలహాలు ఇవ్వడం కావచ్చు. అంటే సార్ అంటే నాకు ఆయన గుర్తుకొస్తాడు గ్రామం అంటే ఆ కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ చూసుకున్నందుకు. అలాగే సుధాకర్ రెడ్డి సార్ గారు కూడా రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Respected dignitaries and Ishwar Reddy, I wish Bhavin a happy retirement, happy on the road. And to say about Ishwar Reddy, Ishwar Reddy is very dedicated, sincere, hard working, and అది ఒక యాంగిల్. నేను ఒక యాంగిల్ ఈశ్వర్ రెడ్డి సార్ని చూశాను ఈ స్కూల్లో. ఆయనకి కోపం వస్తే మనిషి కాదు, అది ఎవరు చెప్పట్లేదు. కానీ ఇన్సిడెంట్ నేను చూశాను. ఈవెన్ సుకన్య మేడం గారు కూడా భయపడ్డారు. అవునా కదా, అన్నా కదా మీరు చూడండి. ఆ సార్కి ఎంత నిదానం అంటే అంత నిదానం, ఎంత కూల్గా ఉంటారంటే అంత కూల్గా ఉంటారు. కానీ సార్ జోలికి వచ్చి ఏదన్నా కోపం తెప్పిస్తే మాత్రం I wish you a happy retirement. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. మన ఈశ్వరెడ్డి సార్ జీవితంలో రెండో పదాన్ని కూడా చాలా చక్కగా పరిచయం చేశారు. పిల్లైన 4 గోడల మధ్య బంధింపబడితే పుల్లాగా మారుతుంది కదా, అట్లాంటి సందర్భాల్లోనే మాత్రం ఎవరైనా ఉంటుంది సహజంగా. అట్లాంటిది ఒక సుమధారణ సందర్భం సార్ కూడా వచ్చింది, అది బాగా గుర్తుంచుకున్నారు సుధాకర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ. సరే సార్. అలాగే మన వీరేష్ సార్ కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈశ్వరెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సారు ప్రతి జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని అందరితో మామూలుగా ఎంత కష్టపడి పిల్లలతో కూడా చాలా షేర్ చేసుకుంటారు. వాళ్ళ మేనమైన మన సాంబశివరెడ్డి గారు డిఈఓ ఉండే అప్పుడు వాళ్ళ మర్దలే మన రాఘరెడ్డి మేడం ఎస్సీఆర్టీ ఎంత ఉన్నాయంటే పరిచయాలు ఉన్నాయి ఎప్పుడు కూడా ఎవరితో కూడా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఎప్పుడు చెప్పరు. చాలా సున్నిత మనసులు, మంచి అందరితో కలుపుకొని ఉంటారు. నేను సీనియర్ని, మిగతా వాళ్ళు జూనియర్లు అని అట్లా కాకుండా అందరితో పిల్లలతో కూడా అసలు ముఖ్యంగా మా తెలుగు మీడియంలో అయితే ఇంత స్ట్రెంత్ ఈ స్కూల్ ఉండడానికి కారణం ఇప్పుడు 6th క్లాస్లో 19 మెంబర్స్ జాయిన్ అయ్యారు సార్ ప్రోత్సాహం వల్ల. సార్ ప్రతి ఒక్కరికి అసలు ముఖ్యంగా హాస్టల్ వాళ్ళు, మా దగ్గర పక్కన హాస్టల్ ఉంది, అందులో పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని పిలిపించి మాట్లాడి ప్రతి విషయం వాళ్ళతో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి చదువు ఇంపార్టెన్స్ చెప్పి ప్రతి ఇప్పటికి యాక్చువల్గా ఇప్పుడు చాలా మిస్ అయిపోతాం ఏమంటే, ఎందుకంటే
6th 7th 8th వాళ్ళకి ఈవెన్ మ్యాథ్స్ కూడా చెప్తారు. సార్ చెప్పని సబ్జెక్ట్ లేదు. సార్ పేరు సార్ 10th బయో మాకు లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ మనం కొత్త అపాయింట్మెంట్ అయ్యే వరకు కూడా సార్ ఈ క్లాసెస్ ఫ్రీ ఉండకుండా ఆల్రెడీ సోషల్ వాళ్ళు ఇద్దరు ఉన్నారని ఇంకొకరు ఉన్నారని అన్నీ ఊరుకోకుండా సార్ 10th క్లాస్ బయో క్లాసెస్ కూడా కూర్చోబెట్టి క్వశ్చన్స్ అంటే సార్ సబ్జెక్ట్ అంత తెలియకున్నా కానీ చదివి వినిపించేవాళ్ళు. మామూలుగా సబ్జెక్ట్ చెప్తే కొంచెం వస్తుందన్న ఆలోచనతో అయినా అలా కాకుండా 6th 7th 8th వాళ్ళకైతే మ్యాథ్స్ మొత్తం అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఇంకా కొంచెం బేసిక్స్ దాని వల్ల చాలా మంది ఉంటారు కదా. సోషల్ సబ్జెక్ట్ కాకుండా మ్యాథ్స్ కూడా ఎందుకంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. సార్ ప్రతి స్టూడెంట్కి ఏంటంటే ఇప్పటికీ 34-35 ఇయర్స్ అయిపోయింది సార్ సర్వీస్. కానీ ఇంకా మేడం అన్నట్టుగా 5 ఇయర్స్ కానీ ఇంకా 10 ఇయర్స్ కూడా సార్కి స్కూల్లో పనిచేసి చెప్తుందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. ఆ సారు నిజంగా చాలా మృదు స్వభావి. అట్లానే అన్ని విషయాలు తెలుసు. మనం సమయం సందర్భం రావాలే కానీ మీరు ఏ టాపిక్ అడిగినా కానీ చాలా క్షుణ్ణంగా చాలా వివరంగా అన్ని విషయాలు చెప్తారు. నేను మా పాప బీటెక్లోకి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలనే విషయం నాకు తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు సార్ని అడిగితే హైదరాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలన్నీ చెప్పేశారు. నాకు డౌట్ వచ్చింది ఏ కాలేజీ నేను గుర్తుపెట్టుకోవడానికి కూడా కష్టమైపోయింది. అంటే అంత విశేషమైనటువంటి నాలెడ్జ్ సార్ది. అట్లాగని ఆయనకు తెలుసు కదా అని మిడిపాటలు ఎప్పుడూ ఉండదు. చాలా నిదానము, అన్నీ తెలిసినా కానీ ఓర్పు సహనము, చాలా మంచి గుణాలు కలిగినటువంటి ఈశ్వరెడ్డి సార్ నిజంగా పదవి విరమణ పొందడానికి నిజమా అనుకున్నటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. ఆయనకు ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉందన్నా కానీ అందరూ నమ్ముతారు. అంటే అంత యాక్టివిటీ ఉంటుంది ఆయన లైఫ్లో, ఆయన జీవితంలో. మరి అలాంటి విషయాలు తెలియజేసినందుకు వీరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే స్నేహలత మేడం గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గారు శ్రీ సుమన్ గారు మాజీ కాచిగూడ హెచ్ఎం మరియు ప్రెసిడెంట్ కాచిగూడ హెచ్ఎం విజయలక్ష్మి గారు అండ్ సుకన్య మేడం గారు అండ్ ఈశ్వరెడ్డి సార్ దంపతులు ఇద్దరికి కూడా వెంకటరెడ్డి సార్ అందరికీ కూడా శుభమధ్యాహ్నం. నాతోటి టీచర్స్ ఉపాధ్యాయులందరికీ కూడా నాకు ఈశ్వరెడ్డి సార్కి అసోసియేషన్ వెరీ స్మాల్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ ఇదే ప్రాంతంలో వచ్చాను నేను ఇక్కడ ట్రాన్స్ఫర్స్కి. కానీ కొన్ని విషయాలు నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. తన 33 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక మనిషికి ఇంకొక మనిషి ఇచ్చే విలువ ఎలాంటిది అని చెప్పడానికి. యూజువల్లీ టీచర్స్లో మనం చాలా వాటిని చూస్తాము. నేను సీనియర్, తన కొత్త, ఇలాంటివన్నీ కూడా హ్యూమన్ క్వాలిటీస్. కానీ ఈ 1 yearలో నేను చెప్తున్నాను కదా, సీనియారిటీలో కానీ లేకపోతే సర్వీస్లో కానీ నేను చాలా తక్కువ. బట్ ఎప్పుడు నన్ను సంబోధించినా కూడా మేడం గారండి అని పిలుస్తారు. థ్యాంక్ యూ సార్, దట్ ఈస్ ఇట్. అంటే మీరు మనిషికి ఇచ్చే విలువ తెలుస్తుంది అక్కడ. అంటే ఆ సంబోధన ఇంకా మనని ఫార్వర్డ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ 8:30-35 మధ్యన తను ఉంటారు, రైట్? అంటే మనకంటే రిటైర్ అయిపోతున్న కాబట్టి ఆయన నుండి నేను నేర్చుకున్న విషయాలు చెప్తున్నాను, రైట్? తర్వాత ఇందాక బయో గురించి చెప్పాను. తన సబ్జెక్ట్ కాదు, తన మీడియం కాదు. యూజువలీ అగైన్ టీచర్స్ టెన్ టు దిస్. మన సబ్జెక్ట్ అయినా ఒక క్లాస్ ఎక్కువ అయితే ఇదైంది అదైంది అని కంప్లైంట్ చేస్తుంటాను. బట్ సార్ మేము ఓన్లీ ఎంగేజ్ చేయండి అని రిక్వెస్ట్ చేశాను. బట్ సార్ హీ వెంట్ అవుట్ ఆఫ్ ద వే అండ్ హీ ప్రొక్యూర్డ్ నోట్స్. పిల్లలకి నోట్స్ తీసుకొచ్చి వేరే టీచర్ దగ్గర నుండి నేను ఇది రాయిస్తున్నాను మేడం, ఇది రాయిస్తున్నాము పిల్లలు రాసుకున్నాను అంటే ఆ 4 months 3 months దగ్గర ఉండి క్లాస్ని ఎంగేజ్ చేసి దాని సబ్జెక్ట్ పిల్లలందరూ కూడా నోట్స్ ల్యాబ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి కొత్త టీచర్ వచ్చేసరికి ఓన్లీ సబ్జెక్ట్ తర్వాత లెసన్స్ అయ్యి గైడ్ టెస్ట్ పెట్టుకునే లెవెల్లో మీరు మా పిల్లలకి సహాయం చేశారు సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. రైట్, అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సర్వీసెస్ డెఫినెట్గా విల్ మిస్, రైట్?
మీ నుండి నేను నేర్చుకున్నది పొలైట్నెస్, పంక్చువాలిటీ, రైట్. థ్యాంక్ యూ సార్ ఫర్ టీచింగ్ మీ దీస్ క్వాలిటీస్. అండ్ ఐ ట్రై టు, అంటే మీ తర్వాత కూడా నేను అది ఆ పంక్చువాలిటీ కానీ, ఆ పొలైట్నెస్ కానీ, మంచిగా ట్రీట్ చేసేటటువంటి ఆ లక్షణం కానీ కంటిన్యూ చేసుకుంటాను అని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషనల్ జర్నీ. ఈవెన్ అంటే ఒక 1 year అయినా కూడా ఐ లెర్న్ ఎ లాట్. థ్యాంక్ యూ. మీ అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు. అలాగే ఆ తెలుగు మీడియం మన పాఠశాల ఇన్ఛార్జ్ సునీతారావు మేడం గారు మనకంటే కూడా తెలుగు మీడియం వారు కాబట్టి వాటితోటి మంచి అనుబంధం, అనుభవాలు, జ్ఞాపకాలు ఉంటాయి. We worked in other school, Vidyalaya, and ఇక్కడ వచ్చిన తర్వాత 6 years. సార్ అంటే ఇంకా ఏది మాట్లాడాలన్నా ఇంత టీచర్ ఏం చేస్తారు ఇక్కడ తెలుగు మీడియం సైడ్ ఇంకా ఇప్పుడు కూడా మొన్న కూడా మా కంప్లీట్గా ఇవాళ పార్టీ అరేంజ్మెంట్స్ అవన్నీ కంప్లీట్గా మా మీద వదిలేశారు. అట్లా అంటే ఏదైనా చెప్పితే దానికి ఇంకా నో అనేవాడు కాదు. ఏ విషయం చెప్పినా కూడా 100% అసలు వితౌట్ ఎనీ క్వశ్చనింగ్, అంటే ఏది చెప్పినా సార్ ప్లీజ్ ఒక క్లాస్ చూసుకుంటారా, ఓకే అసలు ఏంటి అసలు నో అని ఇంతవరకు మేము అసలు ఎప్పుడూ సార్ చెప్పక వినలేదు. హ్యాపీ లైఫ్. Respected Deputy Madam and Suman sir and ex-time President Teacher Madam and Maji colleagues. Maji. ఓకే, ఈ స్కూల్లో నేను మిస్ అయింది ఏంటంటే మా పాత మేడం అనేది మమ్మల్ని నవరత్నాలు అని పర్సనాలిటీలో అయిపోయింది. ఆ నవరత్నాలు అంటే 9 మేల్ గ్యాంగ్ ఉండేది, ఫుల్ సపోర్టివ్ స్కూల్కు. అష్టదిక్పాలకులు అనుకుంటే నవదిక్పాలకుల్లాగా ఏ పనైనా ఎవరి రేంజ్లో వాళ్ళు చేసేది. సార్తో ఎక్కువ అనుబంధం ఏంటంటే మేమిద్దరం కలిసి ఛాయ్కి పోయేది, వీళ్ళందరూ మిస్ చేస్తున్నాం. సార్ తాగకపోతుండే ఛాయ్, కాకపోతే 1 kilometer నా వరకు వచ్చేది. సేఫ్ జస్ట్ మాట్లాడుకుంటూ వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుంటూ వచ్చేది, మళ్ళీ డబ్బులు ఇచ్చేది. అరే నేను తాగుతూ నువ్వెందుకు తీసుకుంటావు అనేది. సరే అవన్నీ చిన్నవి గుర్తులు. కాకపోతే ఆ రూమ్లో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేది నేను, ప్రసాద్ సార్ ఆ రూమ్లో ఎక్కువసేపు కూర్చునేది, సుధాకర్ సార్ వాళ్ళు కింద కూర్చునేది. సో సోషల్ ఎప్పుడు ఏదో రెఫరెన్స్ తిరిగేస్తుంది, ఏది 35 ఏళ్ళ నుంచి చెప్తుంది ఏం తిరిగేస్తున్నాం అనేది. అంటే ఎప్పుడు కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చూస్తూనే ఉండాలి. అంటే ఆయన నిరంతర పఠనం, కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చెప్పుకోదగ్గ అంశం. ప్లస్ ఆయనకు హెల్త్ ఇష్యూలు చాలామంది రిటైర్ అవుతున్నామో అనగానే కొంచెం ఏదో టైప్ ఆఫ్ ఒక నిరాశ, నిస్పృహల్లో ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్లో ఉంటారు. సార్ లాస్ట్ డే వరకు కూడా అట్లనే ఉంటున్నాడు, ఇంకా ఉంచితే మేడం అన్నట్టు ఇంకా కొన్నేళ్ళు చేయగలుగుతారు. కాకపోతే మన గవర్నమెంట్లో రిటైర్ కావాల్సిందే కాబట్టి, ప్రైవేట్లో అయితే అట్లాంటిది ఉండదు. సో ఏజ్ ఈజ్ నాట్ ద ఫ్యాక్టర్, మైండ్ సెట్ ఈజ్ ద ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. మన మైండ్ సెట్ ఉంటే ఏజ్ వరకైనా కంటిన్యూస్గా లెర్నింగ్ చేస్తూ, అంటే పిల్లల్లో ఉంటే నాకు తెలిసి వయసు తెలియదు అనుకుంటారు నాకు 90%. మనం పిల్లల్లాగే అయిపోతాం. కొన్నిసార్లు స్ట్రెస్ఫుల్ ఉంటుండొచ్చు, కానీ అది బయట సిచ్యువేషన్తో పోలిస్తే పిల్లలతో ఉంటే మనం ఎట్లా కొంచెం ఎంగేజ్ అనిపిస్తాం, ఎందుకంటే ఆ ఇంటరాక్షన్ అట్లా ఉంటుంది కాబట్టి. సో సార్ గురించి ఇంకా చెప్పాలంటే టైం పంక్చువాలిటీ ఇవన్నీ చెప్పాడు. కోపం నేను చెప్దామనేసరికి సుధాకర్ సార్ చెప్పేసింది, అది ఎవరు చూడని యాంగిల్ ఒక 2 సార్లు చూపెట్టింది అనుకుంటా విశ్వప్రతాప్ స్కూల్లో. సో
సో హ్యాపీ రిటైర్మెంట్ సార్. ఉంటాయి 9 types క్వాలిటీస్. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. నవరత్నాల పరిచయం చాలా చక్కగా వివరించారు. మరి సార్తో పాటు మరింతగా అనుబంధం ఉన్నవాళ్ళు, మరింతగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, మన ఉపాధ్యాయులు సోదరులు ఎవరైనా సరే సార్ గురించి మీ అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎవరైనా ఉంటే వేదిక వద్దకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే విద్యార్థుల్లో కూడా ఎవరైనా సార్ గురించి మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. నా తోటి ఉపాధ్యాయులకు మరి అందరికీ శుభ సాయంత్రం. అయితే ఈశ్వర్రెడ్డి సార్తో నాకు అనుబంధము 9 నెలలు అయినా అని 9 సంవత్సరాలలాగా అనిపిస్తుంది. 9 సంవత్సరాల అనుబంధం లాగా అనిపిస్తుంది. అయితే ఈశ్వర్రెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే, అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. రాయలసీమ రత్నాల బిడ్డ, రాయలసీమ రత్నాల బిడ్డ, తెలంగాణ కోహినూరు వజ్రం, తెలంగాణ కోహినూరు వజ్రం లాంటి వాడు మన ఈశ్వర్రెడ్డి సార్. భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం సంపదను వెలికి తీసిన ఒక విజ్ఞాన కని మన ఈశ్వర్రెడ్డి సార్ గారు. అలాగే హిస్టరీలో మిస్టరీని ఛేదించి చెప్పేవారు మన ఈశ్వర్రెడ్డి సార్. పౌరశాస్త్రం బోధించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మన ఈశ్వర్రెడ్డి సార్. అలాగే అర్థశాస్త్రాన్ని బోధించి అర్థశాస్త్ర పితామహుడు అంతటి వాడు మన ఈశ్వర్రెడ్డి సార్. అర్థశాస్త్రం బోధించిన అలాగే మీ విజ్ఞానాన్ని అందరికీ పంచి విద్యార్థులకు అజ్ఞానాన్ని తొలగించున్నాం. ప్రతినిత్యం విద్యార్థికి అన్యాయం కాకూడదు, జరగకూడదు. మనల్ని నమ్ముకొని వస్తున్నారు, వాళ్ళను మనం న్యాయం చేయాలి అనే పరితపించే వ్యక్తి మన ఈశ్వర్రెడ్డి సార్. ఆ మాట పదే పదే నాకు అనేవాళ్ళను. ఈ మాట విద్యార్థులు మనల్ని నమ్ముకొని వస్తున్నారు, వాళ్ళకు అన్యాయం చేయకూడదు. అయినా సార్ 2-3 monthsలో నేను మెడికల్ లీవ్ తీసుకుంటా అని చాలాసార్లు అన్నాను. కానీ 10th విద్యార్థులు అన్యాయం అయిపోతారనే ఒక ఉద్దేశంతో ఆయన మెడికల్ లీవ్ తీసుకోకుండానే రెగ్యులర్గా వచ్చినారు. కేవలం 10th విద్యార్థుల కోసము ఆయన ఎన్నో మెడికల్ లీవ్లు ఉన్నాయి, సార్కి ఎన్నో లీవ్లు ఉన్నాయి. అయినా ఆయన సిన్సియారిటీ అనేది నాతో అనేవాడు. నేను మెడికల్ లీవ్ పెట్టుకుంటా నేను అది చేస్తాను అనేవాడు నాతో. సరదాగా నేను నిజంగానే అనుకునేవాడిని, పెట్టుకోండి సార్ కానీ పెట్టుకోలేదు. మెడికల్ లీవ్ పెట్టుకోకుండా రెగ్యులర్గా వచ్చే విదేశాలలో ఉద్యోగ వ్యాపారాలలో రాణించడం మీకు ఇచ్చిన పెద్ద బహుమతి, విద్యార్థులకు ఇచ్చిన పెద్ద బహుమతి. ఈ సార్ దగ్గర నేర్చుకున్న వాళ్ళు విదేశాలలో ఉన్నారు. అంటే ఇక సొంత కొడుకే విదేశాలలో ఉన్నారు. ఉదాహరణ, సొంత కొడుకే విదేశాలలో. అంటే సార్ అంత ప్రతిభా నైపుణ్యం గల సారు. ఆ సారు దగ్గర సార్ కొడుకు కాబట్టి సార్ యొక్క ప్రభావం అతని మీద కూడా ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే విద్యార్థులు బడుగు రాళ్ళను ఇస్తే విద్యార్థులు బడుగు రాళ్ళైతే ఒక శిల్ప కళాకారునిగా తీర్చిదిద్దినాడు మన ఈశ్వర్రెడ్డి సార్ గారు. అదే ఆ పదార్థ బడుగు వల్ల చెప్పండి. నీ స్వరూపం సాక్షాత్తు దైవ స్వరూపం. సార్ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి, సాక్షాత్తు ఏడుకొండల స్వామి లాగానే ఉంటారు. మీరు గమనించాలని లేదు, సాక్షాత్తు దైవ స్వరూపం అని చెప్పినాను. ఏడుకొండల స్వామి స్వరూపం ఉంటే సార్కి నిజంగా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వేసామనుకో, వేసాదాన్ని అద్భుతంగా సరే మీరు అద్భుతం చేయాలి. ఆ విషయం నేను సార్తో చెప్పేవాడిని.
మీ చిరునవ్వు చిరస్మరణీయం. సార్ ఎప్పుడు చిరునవ్వుతోనే ఉండేవారు. నేను కూడా సార్ అంత సీనియర్ అయినా కానీ నేను సార్తో జోకులు వేసినా కానీ సరదాగానే ఉండేవాడిని. సార్ని బాగా నవ్వించేవాడిని. జీవితంలో మీరు నన్ను మర్చిపోకూడదు సార్ అని ఈ 1 మంత్ కాలంలో చాలా నవ్వించాను సార్. ఆ సందర్భాలు సార్ గుర్తు చేసుకోవాలని, ఎదురు వేసుకోవాలని ఉద్దేశంతో సార్కి పదవి విరమణ అవుతున్నానే ఒక ఫీలింగ్ ఉండకూడదని ఆ విధంగా చేశాను. ఏదన్నా ఉంటే క్షమించండి సార్. పెద్దవాళ్ళు సార్ కదా, నువ్వు చూపిన మార్గం ఎందరో ఉపాధ్యాయులకు ఆదర్శం. సార్ చేస్తున్న సర్వీస్ 30 years 35 ఎందరో ఉపాధ్యాయులకు సార్ ఆదర్శం. ఎంతోమంది ఉపాధ్యాయులు లేట్గా రావడం, అది ఏదో సమస్య ఉండి రావడం అని సార్ మాత్రము టైం సెన్స్ పాటించేవారు. ముఖ్యంగా మన జీవితంలో నేర్చుకోవాల్సింది టైం సెన్స్, అంటే టైంను వృధా చేయరాదు. అలా సార్ 8:30కే స్కూల్లో ఉండేవారు. సార్ మన బస్ ఎక్కి వచ్చేవారు. వర్షం పడిందనుకో ఇక మన పోటీ అట్లా రావాలంటే చాలా ప్రాబ్లం. సార్ మేము ఎంతమంది బయలుదేరి రావాలో తెలియదు కానీ ఎప్పుడు మాత్రం 8:30కి ఇక్కడ ఉండేవారు. ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా నల్గొండ క్లాస్ కూడా అంతా ట్రాఫిక్ జామ్ అయింది. మళ్ళీ పోటీలో దిగి సార్ రావడం అనేది చాలా సిన్సియారిటీ సార్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. అలాగే ఈ శేష జీవితాన్ని మనవరాలతో, అలాగే నిత్యం సుఖ సంతోషాలతో, అలాగే ఆరోగ్యాలతో ఉండాలని, మీరు సంతోషంగా ఉండాలని, నిండు నీరేలా మీ జీవితాన్ని గడపాలని ఈ శ్రీనివాస్ కోరుకుంటున్నాను. చేస్తున్నటువంటి శ్రీ ఈశ్వరి గారు, ఎత్యో విజయలక్ష్మి గారు, కొంచెం విజయలక్ష్మి గారు, ఎక్సెక్షన్ సుకన్య గారు, టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు. సో ఇప్పటివరకు చాలామంది చాలా సార్ గురించి బాగా చెప్పారు. నాకు చాలా కొద్ది అనుభవం. ఈ పాఠశాలలో నేను 2011 నుంచి 2018 జూలై వరకు 7 years and 2 months హెడ్ మాస్టర్గా పనిచేశాను. నేను అలా వెళ్ళాను, సార్ ఇలా వచ్చానన్నమాట. సో నాకు చాలా తక్కువ పరిచయం. ఆ తర్వాత మళ్ళీ నేను బ్యాక్ ఇదే మండలం ట్రాన్స్ఫర్ అవ్వడం, మళ్ళీ ఇక్కడే డిస్టర్స్ అవ్వడం, అప్పుడు వస్తూ ఉంటాను. అప్పుడు సార్ మాట్లాడడం, అంత పెద్ద వ్యక్తి కూడా నేను తన వయసులో సగం వయసులో వ్యక్తి ఎంత మర్యాదగా ఆప్యాయతగా పిలుస్తారంటే అది చాలా తక్కువ మంది వ్యక్తుల దగ్గర ఉంటుంది ఆ క్వాలిటీ. సో ఆ క్వాలిటీ సార్ దగ్గర చూశాను. అవే తను మాట్లాడే విధానం కావచ్చు, తను ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, హెడ్ మాస్టర్ పట్ల కావచ్చు, అధికారుల పట్ల కావచ్చు, టీచర్ల పట్ల కావచ్చు, అవి నేను చూడడం జరిగిందన్నమాట సార్. సో అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఈ పాఠశాలను ఈరోజు పదవి విరమణ చేస్తూ వెళ్తున్నారు. నిజంగా పాఠశాల విద్యార్థులు ఒక లోటు, అలాగే ఇక్కడున్న ఉపాధ్యాయుల బృందం కూడా ఒక లోటే. ఆ లోటు మళ్ళీ ఎవరు ఫీల్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎవరో ఒకరు రావచ్చు, బట్ ఎగ్జాక్ట్ పర్సన్ మెంటాలిటీ ఒక వ్యక్తి రావడానికి చాలా కష్టంతో కూడుకున్నది అన్నమాట. కాబట్టి ఈశ్వరెడ్డి సార్, మీరు ఏదైతే విరమణ అవుతున్నారో రోజు మీరు పాఠశాలకు 8:30కు వస్తారు అని అందరూ చెప్పడం జరిగింది. కానీ ఇక ముందు 8:30కు రాకపోవడం అదే పెద్ద లైఫ్లో ఒక బిగ్ ఛాలెంజ్ అన్నమాట. పిల్లలతో గడపకపోవడం, తోటి వారితో ఉండకపోవడం, ఇంట్లోనే ఉండాలి, ఉంటే క్వశ్చన్ అటెన్షన్ తిరగాలి, అదే లైఫ్లో ఒక బిగ్ ఛాలెంజ్ అనమాట. ఆ పెద్ద ఛాలెంజే ఇప్పుడు మీరు త్వరలో ఫేస్ చేస్తున్నారని, దాన్ని కూడా ఇక్కడ ఎట్లయితే దిగ్విజయంగా మీరు మీ యొక్క సర్వీస్ని కంప్లీట్ చేశారో ఆ లైఫ్ని కూడా అంతే సంతోషంగా, అంతే ఆనందంగా మీ పిల్లలతోటి, మీ మునిమనోళ్ళతోటి మీ లైఫ్ని స్పెండ్ చేస్తూ ఇంత యాక్టివ్గా మీ లైఫ్ ముందు జరగాలనేసి, మీ యొక్క లైఫ్ మీ యొక్క కుటుంబంతో ఇక ముందు ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. ఇక ముందు మీ కుటుంబంతో ఉండండి, మీ వాళ్ళతో గడపండి. అప్పుడప్పుడు మన పాఠశాల పిల్లలకు వచ్చి చూస్తూ పోండి. చూస్తూ పోతే విద్యార్థులకు ఒక అనుబంధాన్ని నింపరేసుకుంటూ మనం ఏదైతే లోన్లీగా
హ్యాపీగా ఫీల్ అవుతామో అవన్నీ వాటి నుంచి బయటపడుతూ ఉంటాం అన్నమాట. అలాంటి సందర్భాన్ని తీసుకొచ్చి రండి మాతో కలవండి ఎప్పుడైనా మేము చేస్తూ ఉంటాము. ఇంకో విషయం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు రిటైర్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళందరూ చాలా కష్టం. ఇక్కడ కూర్చున్న టీచర్లందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడుండే సమాజంలో పిల్లలకు పాఠాలు చెప్పడం అనేది ఒక కత్తి మీద సామాన్యం. పిల్లలకు పాఠాలు చెప్దామంటే పాఠశాలలో పిల్లలు కూర్చోబెడదామంటే వాళ్ళ లోపల వాళ్ళు ఉంటారు. పైనుంచి అధికారులు ఏం పాఠాలు చెప్తున్నారని చెప్తారు. ఇవన్నీ ఈరోజు వ్యవస్థలో భాగమైపోయినాయి. అలాంటి సందర్భంలో నేను అదే చెప్తూ ఉంటాను, చాలా చోట్ల చాలా సంతోషపడండి, మంచి లైఫ్కి వెళ్తున్నారు, ఆ లైఫ్ని కోరుకోండి. ఇక్కడ ఇంకొన్నాళ్ళు ఉంటే ఇంకొంచెం బీపీ ఇంకొంచెం షుగర్ మోసుకొని రిటైర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకా నాకు అదే అనిపిస్తుంది, ఈశ్వరెడ్డి సార్ వయసు వచ్చేసరికి నిజంగా ఇంత నేను ఆరోగ్యంగా ఉంటానా, ఇంత యాక్టివ్గా ఉంటానా అని అనిపిస్తుంది అనమాట. ఒకసారి ఆ ప్రెజర్స్ అట్లా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక అధికారి ఒక్క మాట చెప్తే ఆ మాట అనేది మాకు గుండెల్లో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. రెగ్యులర్గా మేము అదే చేస్తూ ఉన్నాం అక్కడ. దానివల్ల ఏమవుతుందంటే ఎంత చేసినా కానీ డిపార్ట్మెంట్కి తక్కువ. నువ్వు చేసావని ఒక్కరు కూడా చెప్పు డిపార్ట్మెంట్లో ఇంత బాగా పనిచేస్తున్నాను, ఇంత ఇది చేస్తున్నాను, నువ్వు ఎంతవరకు యూజ్ చేసుకోవాలా, నిన్ను గోడ వేసి కొట్టేయాలి. ఇది డిపార్ట్మెంట్ పరిస్థితి ఇది ప్రస్తుతం. కాబట్టి సార్ మీరు సంతోషంగా ఉండండి, చాలా సంతోష లైఫ్లో మీరు ఆనందించండి. లైఫ్ మొత్తం ఆయుర ఆరోగ్యాలతో మణిమణులతో సంతోషంగా జీవించాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు హెచ్చరికు నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కానీ సార్ అన్నట్టు ఈ విషయాన్ని నన్నయ్య గారు ఎప్పుడో చెప్పారు, గత కాలము వేరు వచ్చు కాలము కంటే. అంటే గడిచిన కాలమే చాలా మంచిది, వచ్చే రోజులన్నీ కూడా చాలా సవాళ్ళతో కూడి ఉంటాయి అని చాలా చక్కగా చెప్పారు. తప్పదు, తప్పించుకోలేం. నవ్వుతూ ముందుకు సాగాల్సిందే, నేర్చుకోవాల్సిందే, చాలా అంశాలు నేర్చుకోవాల్సిందే. అట్లాంటివి తప్పకుండా ఉపాధ్యాయ లోకానికి కూడా చాలా అవసరం. మరి వారి గురించి ఇంకా 2 మంచి మాటలు కూడా చెప్పారు. అప్పుడప్పుడు మమ్మల్ని పలకరించండి, మమ్మల్ని హ్యాపీగా ఉంచండి, మీరు కూడా హ్యాపీగా ఉండాలని చాలా చక్కటి విషయాన్ని సార్కు గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్. అలాగే 10th క్లాస్ నుంచి అర్చన అమ్మాయి కూడా సార్ గురించి నేను మాట్లాడుతాను సార్ అన్నది అమ్మాయి. లెసన్స్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. సార్ రిటైర్ అవుతున్నారు, బాధగా ఉంది సార్. రిటైర్ అయిపోయినాక వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మేడం. సుకన్య మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ఈశ్వరెడ్డి సార్కి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. ఎందుకనంటే నేను సార్ 2018లో ట్రాన్స్ఫర్స్ ద్వారా వచ్చాను. అప్పటికి అందరూ నాకు కొత్త ఈ స్కూల్లో. కానీ అందరూ ఎలా కలిసిపోయారంటే వితిన్ 2-3 మంత్స్లో నన్ను చాలా బాగా కలుపుకున్నారు. నేను కలుపుకోవడం కాదు, నన్ను బాగా కలుపుకున్నారు. అది ఎలా అంటే ఒకే తల్లి కడుపున పుట్టితే అన్న తమ్ముడు లేదంటే అక్క చెల్లెలు ఎట్లా ఉంటారో అలా కలుపుకున్నారు. సపోజ్గా నేను ఏదైనా పని చెప్తే చాలు, హైయర్ అఫీషియల్స్ నుండి ఒక మెసేజ్ వచ్చి లేదంటే ఇంకేదైనా సడన్గా ఏదైనా విషయం చెప్పాల్సి వస్తే అది చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకునేవాడు. నాకు అలాంటి స్టాఫ్ కాచిగూడ స్కూల్లో 5 years దొరకడం అనేది అది వాళ్ళకు కంటే నాకు సర్వీస్లో మంచి పేరుని తెచ్చిపెట్టింది. అలాంటి అవకాశం అనేది ఇచ్చిన వాళ్ళ మేడం అన్నీ బాగున్నాయి, కానీ ఇదేమైనా చేద్దామా, అదేమైనా చేద్దామా, అది ఉందా, లేదంటే ఆ సార్ వాళ్ళని తిరుగుతామా అని రిమైండ్ చేసేవాళ్ళు. నాకు అనిపించేది నిజంగా చూస్తే మనం ఏమైతే అంటే అన్నీ చేస్తున్నామా లేదా, ఇంకేమైనా మర్చిపోతున్నామా అని. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఎట్లా అంటే మనల్ని కనిపెడుతూ ఉంటారో అలా నాకు సార్ చాలా మంచిగా అనిపించారు. సేమ్ టైం ఇందాక చెప్పిన వెంకటరెడ్డి సార్
కావచ్చు, సుధాకర్ రెడ్డి సార్ కావచ్చు. ఒకరోజు ఏమైందంటే నేను ఎవరినైనా మన అనుకుంటే వాళ్ళని లాస్ట్ దాకా వదిలాను. అలా ఈశ్వరెడ్డి సార్ని నేను మా ఓన్ బ్రదర్ లాగా ఫీల్ అయ్యాను. సేమ్ టీచర్స్ అందరినీ కూడా మన టీచర్స్ మన అని ఫీల్ అయ్యారు. ఒకరోజు టీచర్స్ అందరూ చాలామంది ఏదో ట్రైనింగ్ అటెండ్ అయ్యారు. చాలా తక్కువ మంది స్టాఫ్ వచ్చారు. అయితే అప్పుడు సార్ అంటే ఇక్కడ 8 పీరియడ్స్ ఉంటాయి. 8 పీరియడ్స్లో లీజర్ పీరియడ్స్, ఫ్రీ పీరియడ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ వేశాను. కానీ ఈశ్వరెడ్డి సార్ ఏమంటే తన పీరియడ్ అంటే పక్క క్లాస్ తనకి వేసిన క్లాస్తో పాటు ఆ క్లాస్ని కంట్రోల్ చేస్తూ 10th క్లాస్ని సార్ ఎట్టి పరిస్థితిలో వదిలేదు. 10th క్లాస్కి టాప్లో ఎవరైనా ఉన్నారా అంటే ఈశ్వరెడ్డి సార్ కంపల్సరీ ఉంటారు. అలా సార్ నోట్స్ రాయించడం కానీ, లెసన్ చెప్పడం కానీ, వాళ్ళకి బైహార్ట్ చేయించడం కానీ కంప్లీట్గా సార్ ఏమైతే వాళ్ళకి ఎన్ని మార్క్స్ అయితే స్కోర్ చేయాలని సార్ అనుకుంటారో వాళ్ళు స్కోర్ చేసేలాగా సార్ వెంటపడుతూ ఉంటారు. అలా ఆ రోజు కూడా సార్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నారు, పక్క క్లాస్ మెయింటైన్ చేస్తూ. అప్పుడు టీచర్స్ ఏమన్నారంటే, మేడం అంటే ఎక్కడ పిన్ డ్రాప్ సైలెంట్గా బాగా చూసుకున్నారు మీరందరూ, సిచ్యువేషన్కి తగ్గట్టు వెళ్ళారు, చాలా చాలా థ్యాంక్స్ అని నేను చెప్పాను టీచర్స్కి. అప్పుడు ఒకరిద్దరు టీచర్స్ ఏమన్నారంటే, మేడం క్లాస్ తీసుకోవడం అంటే వేసిన క్లాస్ని తీసుకోవడము అని అన్నారు. అప్పుడు నాకేమనిపించిందంటే వేసిన క్లాస్ తీసుకోక ఏం చేశారు, అందరు తీసుకుంటేనే కదా అని నేను అన్నాను. అప్పుడు ఈశ్వరెడ్డి సార్ టాపిక్ వచ్చినట్టు నాకు అనిపించింది, ఎందుకంటే నేను ఇష్టంగా భావిస్తాను కాబట్టి నాకు అట్లా అనిపించింది. సార్ మీరు క్లాస్ తీసుకోలేదా అంటే, తీసుకున్నాను మేడం, నా క్లాస్ మీరు వేసిన క్లాస్ తీసుకున్నాను, ఇంకో క్లాస్ తీసుకున్నాను, నా క్లాస్ నేను తీసుకోవాలనుకున్నాను అని అన్నారు. నేను ఆ రోజు క్యాజువల్గా వదిలేశాను. తర్వాత రోజు నాకు ఎందుకో ప్రతి వాళ్ళు పాజిటివ్గా భావిస్తారు కాబట్టి నేను వెళ్ళారు వచ్చి, సార్ మీరు మరి నిన్న 6th క్లాస్ వేసాను, మీరు వెళ్ళలేదా అనుకుంటా సార్, మరి టీచర్స్ ఎవరికి కనబడలేదా అని అన్నాను. అప్పుడు సారు నిజంగా అంటే రోజు చాలా పాజిటివ్గా వస్తారు, మరి మేడం ఆ రోజు పాజిటివ్గా పంపించలేదో నాకు తెలియదు. నార్మల్గానే నేను మాట్లాడాను. సార్ అండి మీకు ఎవరు చెప్పారు మేడం అని అన్నారు. నాకు అనిపించి ఎవరో చెప్పారు సార్, కానీ మీరు వెళ్ళిన ఎలా చేసిన క్లాస్ కాకుండా వేరే క్లాస్. అయితే నేను మాట్లాడే విధానం ఇంకొకరికి గొడవ పెట్టిస్తుందని అనుకోలేదు. ఆ డిస్కషన్లో ఉన్నాయి కానీ నాకు చెప్పిన టీచర్స్ ఇద్దరు వచ్చారు. నేను చాలా హెల్తీ అట్మాస్ఫియర్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సార్ కూడా కంప్లీట్గా ఇంటి దగ్గర నుంచి వస్తూనే ఆ రోజు అంతా సీరియస్గా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత నేను చాలామంది సార్లకి చెప్పాను, టీచర్స్కి చెప్పలేదు. సార్ని కూడా నేను చేయి పట్టుకొని ఆపాను. అంటే అక్కడ జరగాల్సింది ఏం పెద్ద బ్యాడ్గా జరగలేదు, కానీ సార్ ఓపికకి సార్ ఇంతగా రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు. అనిపించింది పొరపాటున కూడా, అంటే ఏదైనా సరే అంటే కష్టాన్ని కష్టంలాగే గుర్తు చేయాలి, కానీ దాంట్లో ఇంకా డీప్గా పోవద్దు, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవద్దు అని అనుకున్నాను. ఆ రోజు సారుకి అంటే ఓపికతో పాటు కోపం కూడా చూశాను, కానీ ఎవరిని ఏం హర్ట్ చేయకుండా మళ్ళీ అదే మధ్యాహ్నం చాలా వాతావరణం అంటే నార్మల్ అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సార్ 3 years బ్యాక్ రిటైర్ అవుతారు అని అనుకున్నాను, కానీ అనుకోకుండా సర్వీస్ పెంచడము అంటే నేను అనుకుంటున్నాను ఇంత సిన్సియర్గా పిల్లల గురించి ఆలోచించే సారు ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్కి బాకీ ఉన్నారు అని నేను అనుకున్నాను. అందుకని 3 బ్యాచ్లు సార్ చేతి మీద నుండి వెళ్ళాయి. అలా సర్వీస్ పెంచడం వల్ల ఇంత మంచి సిన్సియర్స్ టీచర్స్ స్టేజ్లో సోషల్ అనేది ఈ రోజుల్లో నార్మల్ విషయం కాదు. ఎందుకంటే మ్యాథ్స్, సైన్స్ నేను చెప్పదలసిన విషయాలు చెప్పేశారు, మళ్ళీ రిపీట్ చేస్తే బాగుంటుంది. కానీ ఇంత మంచి వాతావరణం ఉన్న, ఇంత మంచి సార్లు ఉన్న, టీచర్లు ఉన్న స్కూల్లో చేయడం అనేది అది నేను మళ్ళొక్కసారి అందరితో పాటు ఎస్పెషల్లీ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
థ్యాంక్ యూ సార్. కుటుంబం వల్లనే ఇంత మంచిగా ఇక్కడ సర్వీస్ అందించగలిగారు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు సుకన్య మేడం గారు చెప్పినటువంటి సంఘటన, సుధాకర్ రెడ్డి సార్ చెప్పినటువంటి సంఘటన ఒకటే అనుకుంటున్నాను. అదే సందర్భం, అదే ఫస్ట్, అదే లాస్ట్ అనుకుంటున్నా. అయితే అంటే చివరిగా సార్ యొక్క తపన ఏంటంటే, నేను 1 గంట విద్యార్థులకు చెప్పాలి, 4 విషయాలు వాళ్ళ దాకా తీసుకెళ్ళాలి, వాళ్ళు కూడా ప్రయోజకులు కావాలి, నా వంతు ప్రయత్నం వాళ్ళని తప్పనిసరిగా ఉండాలనేటువంటి తపన తప్ప మరొక భావం పెరుగుతారు. ఈ 4 నదులను మీరు గుర్తించక మీరు పాస్ అయిపోతారని చాలా తపనగా చెప్పడం, వాళ్ళకు ఏదో ఒకటి సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గురు పూజ్యులు ఈశ్వరెడ్డి ఇలా చాలా పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. సో ఈశ్వరెడ్డి గారి, అదేవిధంగా డిప్టీ ఐఏఎస్ సుమన్ గారికి, ఇక్కడ పాఠశాలలో పనిచేసి ప్రమోషన్లో వెళ్ళినటువంటి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ఇదే పాఠశాలలో 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి సుకన్య గారికి, దక్కా మూవీని తింటూ 1 ఇయర్ నుండి నాతో ప్రతిసారి మాట కనిపించుకుంటుందో ఏంటో తెలియదు, కానీ పాపం ఏది అన్నా కూడా ఏమీ నొప్పించుకోకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి సుకన్య గారికి, విజయలక్ష్మి గారికి, అదేవిధంగా ఈ నవరత్నాలను కూడా నేను చాలాసార్లు ఈ నవరత్నాలు ఏం చెయ్యరు మేడం అనేసి సుకన్య మేడం తోటి కూడా వాదించిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ నవరత్నాలకి, అదేవిధంగా మన లేడీస్ అందరికీ కూడా, లేడీ టీచర్స్ అందరికీ, ఇక్కడ నుండి వెళ్ళిపోయినటువంటి పాఠశాలను వీడిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అయితే ఇక్కడ ఈశ్వరెడ్డి సార్నే వస్తుంది ఎన్నిసార్లు, అది ఇంతకుముందు కూడా అనుకున్నాను. ఈశ్వరెడ్డి కాదైతే కరెక్ట్ కదా, ఎందుకంటే ఈ 2 నేమ్స్ కన్ఫ్యూజ్ అవుతుంది. యాదవరెడ్డి సార్ ఉన్నారు, ఈశ్వరెడ్డి సార్ ఉన్నారు. సో ఇక్కడ మాత్రం మన సారు ఈశ్వరెడ్డి సార్ గురించి చెప్పాల్సి వస్తే, నా ఎక్స్పీరియన్సెస్, నేను ఈ మండల డిప్టీఓగా హైదరాబాద్లో 4 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో చాలా హ్యాపీగా చేస్తున్న తరుణంలో లేడీస్ ఎందుకు చేస్తారు అని చెప్పేసి నన్ను చక్కగా పావులు కలిపి నన్ను హిమాయత్నగర్లో పడేసిన సందర్భంలో చాలా బాధపడుకుంటూ వచ్చాను. నా స్కూల్ అక్కడ ఉంది, నా మండలి అక్కడ ఉంది, నా టీచర్లు అలవాటు అయిపోయారు. ఈ 4 సంవత్సరాల్లో మళ్ళీ నాకున్న ఈ 2 సంవత్సరాలకు, అంటే నాకు అప్పటికి ఇంకా సర్వీస్కి 20గా రిటైర్మెంట్ అవ్వాలి. సో 25 సంవత్సరం వరకు నేను వెళ్ళాలంటే మళ్ళీ కొత్త మండలానికి వెళ్ళాలి, టీచర్లు ఇదంతా పెద్ద గోల కదా అని అనుకున్న సందర్భంలో నన్ను హిమాయత్నగర్కి ట్రాన్స్ఫర్ చేశాను. జూలై 1st వచ్చి జాయిన్ అయ్యాను. అప్పుడు ఉన్నటువంటి శ్రీధర్ సార్కి ముందు రోజు రాత్రి ఫోన్ చేశాను, సార్ నేను ఇలా అనుకుంటున్నాను, నాకు ఆ మండలి కొత్త, ఏదో పెద్ద మండలి అని చెప్పారు, హిమాయత్నగర్ మండలి, అంబర్పేట మండలి అంటే ఒక బూచాల్లాగా చూపించారు, నాకు భయం వేస్తుంది, నేను ఒక 4 రోజులు చేస్తాను, నాకు బాగా అనిపిస్తే ఉంటాను, లేదంటే బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోతాను అని చెప్పాను. అదే మాట ముందే చెప్పండి అన్నారు శ్రీధర్. నేను ముందే ఎట్లా చెప్తాను, నేను స్ట్రాంగ్ ఉమెన్, మీరు ఏమన్నా అనుకోండి, నేను అది పట్టిన తర్వాత, అది పూసిన తర్వాత నేను అంత తెలుసుకున్నాగానే పక్కన జరిగింది. సో ఆయన అలానే నాకు పట్టుదల వచ్చేసింది. అప్పటి వరకు జాయినింగ్ రిపోర్ట్ రాసేసుకొని వచ్చే స్కూల్లో ఆఫీస్లో జాయిన్ అయ్యి, సార్ మీరు వచ్చేయండి మిమ్మల్ని రిలీజ్ చేస్తాను అంటే, ఒక లేడీ ఏం చేయలేదన్నా, ఎందుకు చేయలేదు, చేయగలుగుతుంది. ఎంతమంది లేడీ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఒక ఈగో అయితే చాలా ఉంది, మగ మహారాజుల్లో చాలా ఈగో ఉంది. మేమే చేస్తాము అనేది చాలా ఉంది. అది సభాముఖంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక బెస్ట్ టీచర్ అవార్డు నుండి కూడా నన్ను తప్పించారు. ఒక బెస్ట్ టీచర్ అవార్డు ముందు రోజు వరకు నా పేరు ఉంది అన్న తర్వాత కూడా రాత్రికి నా పేరు తీసేశారు. 36 ఇయర్స్ పైసారి నేను ఒక ఒక స్కూల్ అసిస్టెంట్గా 20 ఏళ్ళు పనిచేసి, ఒక హెడ్ మాస్టర్గా 15 ఏళ్ళు పనిచేసి, 2 ఏళ్ళు డిప్టీ ఐఏఎస్గా పనిచేసి, 6 ఏళ్ళు డిప్టీగా పనిచేస్తున్న నన్ను ఆడుకోవాలంటే మాత్రం అది ఎవరికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వీల్ పవర్
నేను ఆడపిల్లల్ని అందుకే ప్రోత్సహిస్తాను. ఏ స్కూల్లో వచ్చిన ఆడపిల్లల్ని ఆడ టీచర్స్కి చాలామంది అంటారు మీరు మొగన్ వేసి అంటారు. మీరు ఏమన్నా అనుకోండి సార్, మా అమ్మ ఆడది, నన్ను పెంచిన కనిపించిన అమ్మ ఆడది, నా స్క్రీన్లో టీచర్స్, మా పిల్లలు వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళు. ఒక పులి మీరు గదిలో బంధిస్తే పిల్లి, దాన్ని ఏమన్నా చేస్తే పెద్ద పులి. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ఈశ్వరెడ్డి సార్ గురించి నాకు ఈ 2 సంవత్సరాల్లో నేను వచ్చినప్పుడల్లా విజిట్ చేసినప్పుడు ఆయన సార్ కంపల్సరీ ఆయన రిజల్ట్ కానీ ఏం చూసినా కూడా 100% ఉంటుంది. సార్ క్లాసెస్ పెడతారు. సార్ నుంచి ఒక నెగిటివ్ తెలియదు. ఫస్ట్ మీటింగ్లో కూడా ఏంటి మాకు ఎప్పుడు శత్రువులు ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ బ్యాడ్, మేము కొట్లాడుకునేది కూడా ఆ 3 సబ్జెక్ట్స్ గురించి, మిగిలినవి 100% ఉంటాయి. సో నాకు తెలుగు టీచర్స్ తోటి, హిందీ టీచర్స్ తోటి, ఇంగ్లీష్ టీచర్స్ తోటి, సోషల్ టీచర్స్ తోటి ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి కొట్లాటలు వచ్చేదంతా మ్యాథ్స్ ఫిజిక్స్ కానీ. సో సార్ గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సార్ సిన్సియారిటీని ఎక్కడ చూశాను అంటే లాస్ట్ మనకి క్వాలిఫికేషన్ జరిగింది ఎస్ఎస్సి. సార్కి రిటైర్మెంట్ అన్నట్టు కూడా సార్ పేరు వేశాడు. కరెక్ట్? అది ఇక్కడ తీసుకెళ్ళి వాయిస్ టౌన్ జమానమా, అదొక పెద్ద ఓల్డ్ సిటీ కాదు, అది మినీ పాకిస్తాన్. ఆ మినీ పాకిస్తాన్లో మన కారైనా మన కారే జాగ్రత్తగా వెళ్ళాలి తప్పితే వేరే ఎవడు వచ్చి కొట్టినా మనం ఎవ్వడు కాపాడు. అలాంటి దాంట్లో సార్కి డ్యూటీ వేశారు. సార్ వచ్చి అడిగారు. అయితే మాకేంటంటే ఇంతకుముందు మేము నేమ్ చేంజ్ చేసి వేరే వాళ్ళ గ్రౌండ్ ఆఫ్ చేసి ఇచ్చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే డిఓ మేడం ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎవరికి సబ్స్టిట్యూట్ ఇచ్చినా నేను మార్చను అని చెప్పాను. సార్ ఏమన్నానంటే సార్ మీరు అక్కడికి రండి, అప్పటికి నాకు తెలియదు మా డిఓ మేడం చాలా పాజిటివ్ ఉంటారు కదా, నా మాట వింటారు అనుకోని నేను పిలిచాను. ఆ రోజు నా మ్యారేజ్ డే ఫస్ట్ డే అంటే ఫస్ట్ రోజు స్పాట్ స్టార్ట్ అయ్యింది. నేనేమనుకున్నాను మ్యారేజ్ డే కదా మేడం చెప్పకుండా 1 గంట లేట్ పోతే పర్వాలేదని నేను అనుకున్నాను మామూలు ఉంటాయి కదా గుళ్ళు కొంచెం వెళ్ళేదో అర్థం చేయించుకొని వద్దామని అలా చిన్న ఆలోచనతో ఏం చేశాను, మేడంకి ఫోన్ చేయడం మర్చిపోయాను, రోహిణి మేడంకి. నేనేమనుకున్నా అంటే మేడం ఇది చిన్నదే కదా మ్యారేజ్ డే అంటే వింటారులే అని 10:30 ఓల్డ్ సిటీలో పోయేసరికి దాదాపు 11 అయింది అనుకుంటా. అప్పటికే మేడం చాలా ఇందాక అన్నారు కదా సార్కి కోపం వస్తుంది అని, ఆ కోపం నేను రోహిణి మేడం దగ్గర చూశాను. రోహిణి మేడం అంటే కూడా అందరూ ఏమనుకుంటారు చాలా సాత్వికురాలు, అసలు ఆవిడ కోపమే రాదు అనుకుంటాడు. కానీ చూడగానే ఏమో విజయలక్ష్మి ఇక్కడ వచ్చావు, సారీ మేడం వాళ్ళ మ్యారేజ్ డే అన్న, విష్ కూడా చేయలేదు, హ్యాపీ మ్యారేజ్ డే కూడా చెప్పలేదు. అప్పుడు ఆ బాధ ఏంటంటే నేను ఇంత స్పీడ్ ఇచ్చాను, స్పీడ్ ఇచ్చినప్పుడు అలా చెప్తారనుకున్నాను, చెప్పలేదు. ఆడకోసం ఆడుకుంది, ఎందుకంటే ఆ జనాలకు ఎవరు రావట్లేదు. ఫస్ట్ ఏళ్ళ వాళ్ళలో 50% రిపోర్ట్ చేశారు, రూమ్లన్నీ ఖాళీ ఉన్నాయి, బీపీ రేజ్ అవుతుంది, ఆమెకు రేజ్ అవుతుంది, మమ్మల్ని అందరినీ నేను అనుకున్న సుమంత్ అందరం అక్కడే ఉన్నాం. సో మేజర్ క్యాంప్లోనేమో ఈ పరిస్థితి, మైనర్ క్యాంప్లోనేమో హ్యాపీగా నడుస్తుంది. ఆ టైంలో సార్ వచ్చారు, బయట నిల్చున్నారు. సార్ మీరు కొంచెం వెళ్ళి జాయిన్ అవ్వండి సార్, కొన్ని పత్రికలు ఆడుకున్నాను నేను. సార్ ఒక మాట ఒక రోజులో అయిపోతుంది సార్, చెయ్యండి సార్ అంట. సార్ అంటే నేను చెయ్యను మేడం, నేను ఇంగ్లీష్ మీడియం వెళ్ళారు, రూమ్కి వెళ్ళారు, సీన్ కలిశారు, సీ ఏమన్నారు ఇంగ్లీష్ మీడియంలో కుట్టిద్దు అన్నారు. మా సార్ తెలుగు మీడియంలో పేపర్లు దిద్దడం అలవాటు. సో నేను ఇంతని పోను, ఇక్కడ ముందు చూస్తే నువ్వు ఎంత చూస్తే గొయ్యి ఉంది, మేడం చెప్తేనేమో మేడం నువ్వు ఫస్ట్ పంపించము అంటే, సారేమో పాపం అక్కడే పెద్ద ప్రాణం తిరుగుతూ ఉన్నారు. నాకైతే ఎంత బాధ అనిపించిందంటే నేను రిస్క్ తీసుకొని గమ్మున రౌండ్ అప్ చేసి ఎవరైనా పంపించింటే అయిపోయింది కదా అంటే, సారు పోయి జాయిన్ అవ్వట్లేదు, మేడమో పొమ్మని చెప్పట్లేదు. సో అక్కడ అందరూ వీళ్ళందరూ వచ్చారు, వేరే అందరూ వచ్చిన వాళ్ళు అందరూ దిద్దుతున్నారు, కానీ సార్ మాత్రము అలానే ఉన్నారు. మా దృష్టానికి సాయంత్రం 5ంటికి తెలుగులో నీళ్ళు లేదని చెప్పారు. అంటే తెలుగులో నీళ్ళు లేదన్నాక అప్పుడు నాకు అమ్మయ్య అనుకున్నాను. ఎందుకంటే సార్ చూసి తినమంటే తినరు, సార్ లంచ్ టైం సార్ తినరు, సార్ స్నాక్స్ అనేది తినండి తినరు అని ఒకటే మాట, మేడం నన్ను పంపి నేను ఇంగ్లీష్ పేపర్
అంటే మీరు అంటున్నారు కదా, నాకు ఇది ప్రత్యక్షంగా అనుభవమైన విషయం. సో అదొకటి ఉదాహరణ. అంటే ఆయన సిన్సియారిటీ ఏంటి అంటే, నేను ఇన్నేళ్ళు 36 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్లో కూడా నాకు వేస్తారా, ఎంతో మంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు సోషల్ టీచర్స్, వాళ్ళందరినీ వేయకుండా నాకు ఎలా వేస్తారు అన్నది ఆయన పరంగా 100% సార్కి అయితే రియల్లీ హ్యాపీ సార్. ఆ రోజు నేను అనుకున్నాను నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండాలి. సెకండ్ అన్నీ అయిపోయాయి. మొన్న మ్యాథ్స్ ఎగ్జామ్స్కి రిసోర్స్ పర్సన్స్ అన్నారు. అంటే దానికి నాకు అనుబంధం చెప్పాలి కదా, మీరు అందరు సిన్సియర్ అన్నారు, కోపం రాదన్నారు, అవుతారన్నారు, చాలా చెప్పారు. సో నాతో ఉన్నటువంటి అనుబంధంలో మేము చైర్మన్తో నేను మాట్లాడుతున్నప్పుడు రిసోర్స్ పర్సన్గా ఎవరిని వేయాలి అంటే సోషల్ ఎవరు లేరు. సోషల్ లేకపోతే మా దగ్గర సోషల్ కొరత ఉంది. సో నేను ఏం చేశాను, సార్ పేరు ప్రపోజ్ చేశాను. అప్పుడు అయితే సార్ అంటారు, మేడం నేను ఆగస్టులో రిటైర్ అయిపోతున్నాను, నన్ను తీసుకొచ్చి రిసోర్స్ పర్సన్ చేస్తారని. సార్ ఇప్పటికైతే రండి, నాకు తెలీదు, మీరు జూలైలో ఫస్ట్ కాంప్లెక్స్ మీటింగ్కి మీరు రండి సార్, మీ సోషల్ వాళ్ళతోనే ఒప్పిద్దాం, ఏమని సార్ని పంపించేద్దామని చెప్తాము, వాళ్ళందరూ మీరు ఏకగ్రీవంగా ఓటు వేసేస్తారు, మీరు బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోండి అని చెప్తాను. చెప్పగానే సార్ నిజంగా సిన్సియారిటీ మెచ్చుకోవాలి. వచ్చారు 9:30కి ఆర్పీ ట్రైనింగ్లో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళ అక్కడ ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళు చెప్పారు, మేడం సార్ వద్దు, ఆల్రెడీ మేము చాలామంది ఉన్నాము, సార్ని పంపించేసేయండి అని. అంటే నేను ఎంత సంతోషపడ్డానంటే, అమ్మయ్య మా సార్కి డ్యూటీ వేసాను, మళ్ళీ రిలీజ్. అంటే ఒక టీచర్ని వాడుకోవడంలో కానీ టీచర్ చాలా బాగుంటుంది. ఒక ఆఫీసర్గా నేను ఎవరికైనా డ్యూటీ చేసినా కూడా మనసులో చాలా అది ముళ్ళలాగా ఉంటుంది. కానీ సార్ విషయంలో మాత్రము అంటే ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నా నాట్ టైర్డ్, మీరు రిటైర్డ్ అవుతున్నా కూడా నాట్ టైర్డ్ ఇచ్చేస్తారు. అంటే మీ సర్వీసెస్ ఇప్పటి వరకు మీరు ఏదైతే అనుకుంటున్నారో టీఎంస్ పెట్టలేదు, అన్నీ చేస్తారు. మీ బాబు క్యాలిఫోర్నియాలో ఉన్నారని చెప్తారు, ఒక్కసారి అమెరికా అందాలు కూడా చూసిరండి. అమెరికా అందాలు చూసి అది నయాగారా జలపాతం అందాలను చూసి నయాగారా జలపాతం ఎలా ఉంటుందో మీ పిల్లలకి చెప్పాలి. దానికన్నా మీరు ఇమ్మీడియట్గా వీసా, ఆల్రెడీ 10 years ఉన్న వీసాని కూడా ఆయన కనీసం రెన్యువల్ చేయకుండా హ్యాపీగా ఉన్నారు. దట్ ఈస్ ద డెడికేషన్. అమ్మ మీకు చెప్పదలుస్తుంది, అది 10 సంవత్సరాల నుండి వీసా ఉంది, వీసా ఉన్నా కూడా దాన్ని పక్కకు పెట్టి నా పిల్లలు, నా స్కూలు, నా టీచర్ అనేటువంటి వాళ్ళు చాలా అర్థంగా ఉంటారు. సో అలాంటి టీచర్ని మీ స్కూల్కు పొందడం కానీ, పిఆర్ విద్యాలయ పొందడం కానీ, సెయింట్ పీటర్ పొందడం కానీ నిజంగా పిల్లలు చేసుకున్న అదృష్టం, ఆ టీచర్స్ చేసుకున్న అదృష్టం. ఇందాక స్నేహలత టీచర్ కానీ సుమన్ సార్ అన్నారు చూడండి, ఏజ్కి రెస్పెక్ట్ ఇస్తారు, చాలా అది చాలా నిజంగా ఇప్పుడు చాలా వరకు రెస్పెక్ట్ అనేది తగ్గిపోతున్నటువంటి తరుణంలో సార్ నుండి నేర్చుకోవాల్సింది. మీరు పెద్దవాళ్ళు అనగానే ఆయన ఇచ్చే రెస్పెక్ట్ అనేది ఎవరు ఇవ్వరు. ఇలా పక్కకి వెళ్తుంటేనే చూసుకుంటూ పక్కకి వెళ్ళిపోయే టీచర్స్ ఉన్న ఈ సమాజంలో పెద్దవాళ్ళని కానీ చిన్నవాళ్ళని కానీ కలుపుకొని వెళ్ళేటువంటి తత్వం మాత్రం సార్ దగ్గర ఉంది. ఫస్ట్ ఇదన్నిటికంటే కూడా నేను ఫస్ట్ కంగ్రాచులేషన్ వారి భార్యవాణి చెప్పాను, మేడం ఈ సార్ని ఇన్ని సంవత్సరాలు మ్యారేజ్ ఎన్నేళ్ళని చెప్పండి, 34 years నుండి భరించి ఆయన పొద్దున టిఫిన్ లంచ్ బాక్స్ అన్ని పెట్టి 8:30 పంపిస్తుందంటే ఫస్ట్ ఆమె క్లాస్ కొట్టండి. చాలా చేసుకుంటారు, బాక్స్ పట్టుకొని వస్తారు అంతే. మరి ఆమె అక్కడ ఏం చేయాలి, పొద్దున 5ంటికి లేచి గట్టగలిపి అన్ని చేస్తే సార్ బాక్స్ పెట్టుకొని వచ్చి మీకు అందరికీ చదువులేదు. సో ఆమె పేషెంట్. తర్వాత వాళ్ళ బాబు, ఆ బాబు కూడా పిల్లలు అంటే తండ్రి యూజువల్గా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు పిల్లలు చదువుతారు, ఓకే నేను కాదనను, కానీ ఆ క్రమశిక్షణను అలవర్చుకొని అదే రకంగా బీటెక్ చేసి బయటికి చదువులకు పోయి ఎంఎస్ చేసి సార్ చెప్పినట్టు వినయ విధేయతలతో ఉండి ఆయన కూడా ఒక మంచి భార్యారత్నాన్ని పొంది వాళ్ళిద్దరూ హ్యాపీగా అక్కడ ఉండి వీళ్ళని హ్యాపీగా కూర్చోబెట్టారంటే ఆ క్రెడిట్ మీ ఇద్దరు క్రెడిట్
సామాజిక బాధ్యతలనండి, రుణానుబంధం అనండి, ఏది ఉన్నా కూడా చాలా వరకు మన ఏ వ్యవస్థ అయినా కూడా పక్కదారం పడుతూ ఉన్నారు. అలాంటి పక్కదారం పట్టే తరుణంలో మీలాంటి మంచి అంటే రాధారెడ్డి మేడం తెలుసు అని చెప్పారు. వాళ్ళ మేనమామ ఒక డిఓ అని తెలిసినా కూడా ఏ సందర్భంలో కూడా ఆ పేరు యూజ్ చేసుకోలేదు. అంటే యూజువల్గా నాకు తెలిసి ఒక్కళ్ళైతే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక టీచర్కి నేను శాలరీ ఆపితే రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయి చేయించుకుంటాను. అలాంటి సందర్భాలు చూశాను. కానీ ఇలా ఒక వాళ్ళ పెద్ద పదవిలో ఉండి కూడా కనీసము మాతో ఎప్పుడు ఆ మాట కూడా చెప్పని సార్ని కూడా చూసాను. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, నేను ఈ గురుతర బాధ్యతను నేనే నెరవేర్చుకోవాలి, ఇందులో ఎవరి ప్రమేయం ఉండకూడదు, ఎవ్వరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అనేటువంటి డెడికేషన్ ఏదైతే ఉందో అది ఆయన జీవితానికి, ఆయన మచ్చలేని జీవితానికి అదొక్కటే. రెస్పెక్టెడ్ డిప్యూటీ మేడం, డిప్యూటీ ఐఎంఎస్ సార్ గారికి, హెచ్ఎం మేడం గారికి, సుకన్య గారికి, వెంకటరెడ్డి సార్ గారికి, మరియు ఈ పాఠశాలలో నాతో పాటు పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. 35 సంవత్సరాల కాలంలో మీ అందరితో కలిసి మీ అనుబంధాన్ని ఈరోజు నేను మీతో పాటు వెళ్ళిపోతున్నట్టు నాకు చాలా బాధగా ఉంది. మీ యొక్క అనుభవాలన్నీ కూడా నా జీవితంలో క్షణాలన్నీ కూడా, జ్ఞాపకాలన్నీ కూడా, మీ ఆశీస్సులన్నీ కూడా నాపై ఉంటాయని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంతమంది ఉపాధ్యాయులు మరియు వీళ్ళందరూ చెప్పిన అంశాలన్నీ కూడా కొన్ని అంశాలు నాకు చాలా నచ్చాయి. డిప్యూటీ మేడం కానీ, మన సుమన్ సార్ కానీ, మన టీచర్లు కానీ, వాళ్ళ యొక్క విషయాలు ఎన్నో నాకు ఆనందాన్ని కలిగించాయి. అంతేకాకుండా ఈ సేవా కార్యక్రమాన్ని అందించడానికి మా మేనమైన సాంబశివారెడ్డి గారి ఆశీస్సులతో ఈ పాట మొట్టమొదటిసారిగా 1989 సంవత్సరంలో పిఆర్ ప్రణవానంద రాష్ట్రీయ ఉన్నత పాఠశాలలో నేను మొదటిగా ఉపాధ్యాయునిగా జాయిన్ అయ్యాను. అక్కడ ఉంటే అందరు టీచర్లు అంతా కూడా చాలా పర్ఫెక్ట్ టీచర్లు ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను ఎన్నో నేర్చుకొని 30 సంవత్సరాలు వాళ్ళ యొక్క అనుభవాలను గుర్తించుకుంటూ పాఠశాల సేవ చేయడానికి నేను కృషి చేశాను. అంతేకాకుండా నవరత్నాలని మా మేడం గారు చెప్పారు. సుకన్య మేడం గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా 2018 సంవత్సరంలో ఇక్కడికి రావడం జరిగింది. ఆ నవరత్నాల్లో ముఖ్యంగా చాలా మహనీయులు ఉన్నారు. మన వెంకటరెడ్డి సార్ అడిగారనుకో, ఆయన చాలా రీసెంట్గా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, కుటుంబ విషయాలు కానీ ఎన్నో ఆ సార్ ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ తెలుగు మీడియానికి ఇన్ఛార్జిగా ఉన్న మన సునీతారావు మేడం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. 2014లో పిఆర్ విద్యాలయంలో మేడం గారు ఎలా ఏంటి వారి యొక్క విషయాలు కానీ, వారి యొక్క విధానాలు కానీ నాకు ఎంతో నచ్చాయి. అంతేకాకుండా మా సుజలా కుమార్ మేడం ఉంది, ప్రైమరీ స్కూల్ నుంచి 2004లో సుజలా కుమారి మేమంతా కలిసి పిఆర్ విద్యాలయంలో 2004లో పనిచేశాము. పనిచేసినప్పుడు మేడం మంచి అడ్మినిస్ట్రేటర్. నేను కొన్నాళ్ళు ఇన్ఛార్జి హెచ్ఎంగా కూడా పిఆర్ విద్యాలయంలో పనిచేశాను. అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కొన్ని సంవత్సరాలు 2004 నుంచి 2009 వరకు పిఆర్ విద్యాలయ హెచ్ఈడిగా పనిచేశాను. ఇక్కడ వచ్చిన తర్వాత 2009లో సెయింట్ పీటర్స్ హై స్కూల్కు సెకండ్ లాంగ్వేజ్ కోసం నన్ను పంపించారు. అక్కడ కూడా సేవ అందించడానికి నేను మంచిగా తెలుగు ఉర్దూ మీడియం పిల్లలకు తెలుగు బోధించాను. ప్రైమరీ స్కూల్లో కూడా మేము ఒకటవ తరగతిని 10 సంవత్సరాలు బోధించాను ఏడేడు పాఠశాలలో. అక్కడ ఓన్లీ ఫస్ట్ క్లాస్ ఇచ్చారు.
ఎందుకంటే పిల్లలకు అక్షరాలు వస్తే పిల్లలు మంచిగా చదువుకుంటారు. 5 క్లాసులు వెళ్ళాలంటే మన రీడింగ్ అనేది ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని తెలుగు అనేది ఇప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా నా సబ్జెక్ట్ అనేది చెప్పడం. ఎందువలనంటే ముందు లాంగ్వేజ్ అనేది పిల్లలకు చదవడం రాయడం వస్తే జీవితంలో వాళ్ళు బాగుపడతారు, చదవడానికి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత ఉండాలని నేను ఆ కాన్సెప్ట్ ద్వారా ఎన్నాళ్ళు 30 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఇవన్నీ కూడా తెలుసుకొని చాలామంది మంచి రిజల్ట్ కోసం కూడా ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు అందరి సహకారంతో అన్ని పాఠశాలలో సాంఘిక శాస్త్రంలో 100% సాధించాను. నేను కింగ్స్వే స్కూల్లో కూడా పనిచేశాను. ప్రమోషన్ వచ్చిన తర్వాత అక్కడ ఉండే నాగేశ్వరరావు డిప్యూటీ సారు ట్రాన్స్ఫర్ అక్కడ ఆర్డర్ చేతులు పెట్టనే ఎంతమంది కింగ్స్వే స్కూల్కి వేశాడు. అక్కడ మేడం ఆ స్కూల్కి పంపించింది. సుధా మేడం అక్కడ హెచ్ఎంగా ఉంది. ఆ స్కూల్లో పోయిన మొదటి సంవత్సరంలోనే 100% రిజల్ట్ తీసుకొచ్చాం అందరి సహాయ సహకారంతో. అదేవిధంగా కళాశికుడుగా కూడా కళ్యాణ సుందర్ సార్ కానీ నారాయణ సార్ కానీ మన నరసింగరావు సార్ అంటే 2010వ సంవత్సరం నుంచి 2024 వరకు మా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. ఎందుకంటే సోమసారి టీచర్గా ఆ సార్ ఇంగ్లీష్ క్లాసులతో పాటు సార్ రాకపోయినా కానీ ఏదో ఒక విధంగా మెయింటైన్ చేస్తూ ఆ పాఠశాలలో కూడా మంచి రిజల్ట్ తీసుకోవడానికి నేను అహర్నిశం సండే లేదు, సాటర్డే లేదు, సెలవు లేదు, ఏదైనా సరే ఇంట్లో చెప్పేసి పిల్లల దగ్గరనే గడిపాను. వాళ్ళు అదంతా కూడా మీరందరూ చెప్పినందుకు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నా జీవితం అంతా కూడా విద్యార్థుల కోసం కృషి చేశాను. కాబట్టి దేవుడు కూడా పిల్లల కోసం సేవ చేస్తే మా పిల్లలు కూడా సేవ చేయడానికి, మా పిల్లలు కూడా మంచి విద్యావంతులు కావడానికి అవకాశం ఉంటుందనే కాన్సెప్ట్ నేను నమ్మాను. ఆ విధంగా కృషి చేయడానికి అంతేకాకుండా ఇక్కడ ఉండే సంధ్యా మేడం కానీ అదేవిధంగా ఉమారాణి టీచర్ కానీ మా అనితా మేడం కానీ వారి యొక్క ఆశీస్సులతో అదేవిధంగా ఈ పాఠశాలలో ఉండే శ్రీనివాస్ సార్ కానీ అదేవిధంగా వెంకటరమణ సార్ కానీ అదేవిధంగా సుధాకర్ రెడ్డి సార్ కానీ అదేవిధంగా పివి సార్ విజయశేఖర్ సార్ కానీ మన పరిమళ మేడం కానీ వీరి యొక్క అదేవిధంగా సుకన్య మేడంతో మా కుటుంబాలన్నీ కూడా మా దగ్గర కూర్చొని మేడం గారు అందరూ డిస్కస్ చేసుకుంటూ పాఠశాలను నడిపాము. కాబట్టి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కాబట్టి ఈ అవకాశం ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ముఖ్యంగా సంధ్యా మేడం, సునీతారావు మేడం, ఉమారాణి మేడం వీళ్ళందరూ కూడా ఈ సహాయ కార్యక్రమాలు అందించి దిగ్విజయంగా రిటైర్మెంట్ ఫంక్షన్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మా హెచ్ఎం విజయలక్ష్మి మేడం గారికి ఎంతో ఓపికగా ఏ కార్యక్రమం అయినా కూడా మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఎన్ని ఉన్నా కూడా పాఠశాలలో కొన్ని రోజులు నాకు టైం టేబుల్లో లేకపోయినా కానీ ఏ క్లాస్ ఉన్నా కానీ డిసిప్లిన్ కానీ స్టూడెంట్స్ సార్ మీకు ఎందుకు సార్ అంటే కూడా వారికి సేవ చేయడానికి ప్రయత్నం చేశాను. అందరూ సహకరించినందుకు ఈరోజు రిటైర్ అవుతున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను బట్టి ఉపాధ్యాయులుగా మనమంతా పనిచేయాలంటే చాలా ప్రాబ్లం ఉంది. ఎందువలనంటే ఏది కూడా రోజుకు ఈ వ్యవస్థలో అనేక మార్పులు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఏమిటి ఇప్పుడు ఉపాధ్యాయుడిగా చేరడానికి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మా అఖిలా మేడం ఉంది. అఖిలా మేడం కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా ఏ వర్క్ అయినా కూడా మాకు ఆమె చేసి పెట్టడానికి సహకరించారు. సుమన్ సార్ కూడా మాకు అప్పుడప్పుడు వచ్చి ఈ పాఠశాల విషయాలు కానీ అన్ని విషయాలు కూడా మాట్లాడుతూ మా అందరికీ కూడా సహాయ సహకారాల్లో వీళ్ళందరి యొక్క అనుభవాలను మేము మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలతో బాగా చేస్తారు. ఏదైనా అనుకుంటే మాత్రం అది జరిగేలా కరెక్టే మ్యాచ్ అయిపోయింది.
thanks for having this celebration ceremony for my father. The main thing which I want to share about my father is like discipline. He was really back of me that you should study hard, you should be really down to earth. These are the qualities which brought me to this stage. I'm really thankful for bringing me up in that way, and that helped me in going really good heights in my career currently, and I'm really thankful for that. Thank you. Good evening, Andarki. I'm very happy that you are all me under me time spend చేసి మా మామయ్య ఫంక్షన్కి వచ్చినందుకు. And for the kids, first మీ ఎంట్రీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. I was really amazed and very happy. And మీ అందరి స్పీచెస్ విన్న తర్వాత నేను మా మామయ్యతో స్పెండ్ చేసిన కొంచెం టైంలో అండ్ మా హస్బెండ్ చూసి మా హస్బెండ్ బిహేవియర్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా చాలా డిసిప్లైన్ అండ్ వెరీ డౌన్ టు అర్త్, అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. So Mamaya, congratulations to you. I heard very wonderful things about you. And Attaya, Mamaya, మీరందరూ ఇంత మంచిగా మామయ్య గురించి చెప్పడానికి అత్తయ్య పాటు చాలా ఉందని I believe that. So I want to thank you for inviting me here. Let's go. సారు వారసత్వంలోనే ఉంది. చాలా మిత భాషి, తినడం కూడా చాలా తక్కువ తింటారు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మన ఉపాధ్యాయులతో ఉన్నటువంటి అనుబంధాన్ని చాలా చక్కగా మాతో పంచుకున్నారు. తప్పకుండా మా తరపు నుంచి ఎప్పటికీ కూడా సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయి. మీరు అనంతర జీవితం కూడా చాలా సుఖ సంతోషాలతో మంచి జీవనాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా మన విద్యార్థుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ సన్మాన కార్యక్రమాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను.